హలో అండి. ఈ వీడియోలో నవంబర్ 2024 ఇంటర్నేషనల్ రిలేషన్స్ పూర్తిగా కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2.1 ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. 2023లో న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లో ఇండియా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా, యుఏఈ ఇంకా యుఎస్ లీడర్స్ అందరూ ఐఎంఏసి లాంచ్ చేయాలనేసి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేసినారు. సో ఈ ప్రాజెక్ట్ కింద పోర్ట్స్లో, రైల్వేస్లో, రోడ్స్, సీ లైన్స్ అండ్ పైప్ లైన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అరేబియన్ పెనిన్సులా, మెడిటరేనియన్ రీజియన్, యూరోప్ ఇంకా ఇండియాని కనెక్ట్ చేస్తూ ట్రేడ్ని డెవలప్ చేయాలనేసి ఈ ఐఎంఈసి మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో ఐఎంఈసి కింద రెండు సపరేట్ కారిడార్స్ ఉన్నాయి. ఒకటి ఈస్టర్న్ కారిడార్. సో ఈస్టర్న్ కారిడార్లో ఇండియా అండ్ గల్ఫ్ని కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ నార్దర్న్ కారిడార్ ఏమో గల్ఫ్ అండ్ యూరోప్ని కనెక్ట్ చేస్తుంది. సో ఐఎంఈసి ప్రాజెక్ట్ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ PGII కింద ఐఎంఈసి అనేది లాంచ్ చేసినారనమాట. సో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కౌంటర్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేసినారు. సో ఐఎంఈసి వల్ల గ్లోబల్గా సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ డిజిటల్ కనెక్టివిటీ అండ్ గ్రీన్ ఎనర్జీ కోఆపరేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మ్యారిటైమ్ ట్రేడ్లో కోఆపరేషన్ అండ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ట్రేడ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటే అవి తగ్గిపోయి పీస్ఫుల్ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు అనమాట దీని కింద. సో ఇండియాకి ఐఎంఈసి వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇండియా గల్ఫ్కి మధ్య ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ ఇండియాలో రీజియనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కదా. సో దీనివల్ల ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఇంకా రీజియనల్ ట్రేడ్ అనేది పెరుగుతుంది. కనెక్టివిటీ ఫాస్ట్గా అవుతుంది ఈ ఐఎంఈసి వల్ల. సో ఎట్లా అంటే 40% రేట్లో ఫాస్టర్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. సో 30% ట్రేడ్ కాస్ట్లు కూడా తగ్గుతాయి. సో యూరోపియన్ యూనియన్ ఇంకా గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ ఈ రెండు లార్జెస్ట్ ట్రేడ్ బ్లాక్స్. సో వీటితో ఇండియా కనెక్టివిటీ పెంచుకుంటే ఇండియా గ్లోబల్ పవర్ లాగా కూడా ఎదగొచ్చు. సో ఇదన్నమాట ఐఎంఈసి వల్ల ఇండియాకి సిగ్నిఫికెన్స్. దీంట్లో కొన్ని బేసిక్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ థింగ్, జాగ్రఫికల్ కవరేజ్ అనేది చాలా లిమిటెడ్ ఉంది. సో ఈ టర్కీ, ఈజిప్ట్, ఇరాన్, ఖతర్ ఈ కంట్రీస్ ఐఎంఈసిలో పార్ట్ కాదు. అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో స్టెబిలిటీ అనేది లేదు. స్పెషల్గా ఇజ్రాయెల్, హమాస్ వార్ కానీ ఇవన్నీ స్టెబిలిటీ అనేది ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో లేకపోవడం ఒక ఛాలెంజ్ మేజర్గా. దీనివల్ల రెడ్ సీ ట్రేడ్ డిస్ప్యూట్స్ ఇవన్నీ అన్స్టెబిలిటీ అనమాట మిడిల్ ఈస్ట్ రీజియన్స్లో. తర్వాత ఈ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ చాలా ఎక్స్పెన్సివ్. ఇవి మేజర్ ఛాలెంజెస్ అనమాట. సో రీజియనల్ కారిడార్స్ లాగా కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. సో ఇది 70 to 100 కిలోమీటర్స్ లాంగ్ కారిడార్ అనమాట. దీంట్లో 13 మెంబర్స్ ఉన్నారు. ఇండియా, ఇరాన్, రష్యా, అజర్బైజాన్, అర్మేనియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, టర్కీ, యుక్రెయిన్, బెలారస్, ఒమాన్ ఇంకా సిరియా. ఇవి 13 మెంబర్ కంట్రీస్ ఈ ఐఎన్ఎస్టీసీ కింద. నెక్స్ట్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI. సో 2013లో లాంచ్ చేసినారు. ఏషియా, ఆఫ్రికా, యూరోప్ని ల్యాండ్ అండ్ మ్యారిటైమ్ కనెక్టివిటీ బిల్డ్ చేస్తుందన్నమాట ఈ BRI. దీంట్లో ఒకటి సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ ఉంటుంది అండ్ మ్యారిటైమ్ సిల్క్ రోడ్, ఈ రెండు ఉన్నాయన్నమాట. సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్లో చైనాని సౌత్ ఈస్ట్ ఏషియా, సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా, రష్యా, యూరోప్ని ల్యాండ్ కనెక్టివిటీ పైన ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మ్యారిటైమ్ సిల్క్ రూట్ ఏమో సౌత్ ఈస్ట్ ఇంకా సౌత్ ఏషియా, సౌత్ పెసిఫిక్, మిడిల్ ఈస్ట్ ఇంకా ఈస్టర్న్ ఆఫ్రికా, యూరోప్ మ్యారిటైమ్ కనెక్టివిటీ పైన ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఇది ఐఎంఈసి గురించి. నెక్స్ట్ వచ్చేసి 2.2 ద గ్రూప్ ఆఫ్ 20 G20 సమ్మిట్. సో ఈ G20
ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఫస్ట్ చెప్తాను. సో G7 ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫ్రమ్ గుజరాత్ ICU అనమాట. ఫ్రమ్ అంటే ఫ్రాన్స్, GUJ జర్మనీ, U ఫర్ US, J ఫర్ జపాన్. ఫ్రమ్ GUJI అంటే ఇటలీ, C అంటే కెనడా, U అంటే UK పెట్టుకోండి. సో ఫ్రమ్ గుజరాత్ ICU అనే ఒకటి. మళ్ళీ నెక్స్ట్ ఈ G7కి రష్యాని యాడ్ చేస్తే G8 అవుతుంది. మళ్ళీ మిగతా కంట్రీస్ వచ్చేసి మిగతా 12 కంట్రీస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సైసీ మీట్స్ క్యాబ్ అనేసి ఒక నిమానిక్. సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట G20 కంట్రీస్. ఇది ప్రాక్టీస్ చేయండి. సైసిమ్ ఈట్స్ క్యాబ్. ఓకే, ఇది కొంచెం సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్, సో ఈ G20 అనేది 1999లో ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ అప్పుడు ఫినాన్స్ మినిస్టర్స్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ ఇష్యూస్ని డిస్కస్ చేయడానికి ఫామ్ అయిందనమాట. మళ్ళీ 2007లో కూడా గ్లోబల్ ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హెడ్స్ అందరూ కలిసి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినారు. అట్లా G20 అనేది ఫామ్ అయింది. అట్లా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి G20 ఫామ్ అయింది. సో రీసెంట్గా 18th G20 సమ్మిట్ బ్రెజిల్లో రియో డి జనేరియోలో జరిగింది. దాని మెయిన్ థీమ్ బిల్డింగ్ అ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్. సో 2023లో ఇండియా, 2024లో బ్రెజిల్, ఇంకా 2025లో సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది ఈ G20 సమ్మిట్. సో ఈ 3 కంట్రీస్ ట్రయోకా లాగా ఫామ్ అయ్యాయి. సో ఈ సమ్మిట్లో కొన్ని ఇంపార్టెంట్ డిక్లరేషన్స్ చేసినారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పావర్టీ అండ్ హంగర్ ఎండ్ చేయాలనేసి గ్లోబల్ అలయన్స్ అగెయిన్స్ట్ హంగర్ అండ్ పావర్టీ లాంచ్ చేసినారు. సో దీని కింద 2030 వరకు హంగర్ అండ్ పావర్టీని ఎరాడికేట్ చేయాలనేసి ఏం పెట్టుకున్నారు. తర్వాత నెక్స్ట్ గ్లోబల్ కోalition ఫర్ లోకల్ అండ్ రీజియనల్ ప్రొడక్షన్, ఇన్నోవేషన్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్ని లాంచ్ చేసినారు. దీని కింద యాక్సెస్ టు హెల్త్ కేర్, వ్యాక్సిన్స్, డయాగ్నోస్టిక్స్ ప్రమోట్ చేస్తారు. నెక్స్ట్ బేసిక్ రిసోర్సెస్ లైక్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, రేసిజంని తగ్గించడం పైన ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు. పర్టికులర్గా డెవలపింగ్ కంట్రీస్లో క్లైమేట్ చేంజ్ని తగ్గించడం కోసం టాస్క్ ఫోర్స్ ఆన్ గ్లోబల్ మొబిలైజేషన్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్ని ఎస్టాబ్లిష్ చేసినారు. నెక్స్ట్ సూపర్ రిచ్ వాళ్ళకి ఎఫెక్టివ్గా ట్యాక్స్ ఇంపోజ్ చేయాలనేసి కూడా నిర్ణయించినారు. సో ఇవన్నమాట మేజర్ అవుట్కమ్స్ ఈ 2024 G20 సమ్మిట్లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2.3 ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్. సో 2025 ఇప్పుడు G20 సమ్మిట్ అయింది కదా, 18th G20 సమ్మిట్. సో దాంట్లో రియో డి జనేరియోలోనే సెకండ్ ఇండియా ఆస్ట్రేలియా యాన్యువల్ సమ్మిట్ అయింది. సో ఈ సమ్మిట్లో కీ హైలైట్స్ వచ్చేసి సోలార్ పీవీస్, గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్ ఎట్సెట్రా లాంటి ప్రియారిటీ ఏరియాస్లో ప్రాక్టికల్గా కోఆపరేషన్ కోసం ఇండియా ఆస్ట్రేలియా రిన్యూవబుల్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది లాంచ్ చేసినారనమాట. నెక్స్ట్ ఇండియా ఆస్ట్రేలియా బిజినెస్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేసి 2021లో లాంచ్ చేసినారు. సో ఈ ప్రోగ్రామ్ కింద కమర్షియల్ పార్ట్నర్షిప్ని ఇంప్రూవ్ చేస్తూ లాంచ్ చేసినారు. ఇప్పుడు ఇది ఇంకా 4 years వరకు ఎక్స్టెండ్ చేసినారు అనమాట. అండ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ని 2025లో రెన్యూ చేయబోతున్నారు. సో ఇదనమాట మేజర్ అవుట్కమ్స్. సో ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని ఇంప్రూవ్ చేస్తూ 2 కంట్రీస్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ 2020లో లాంచ్ చేసినారు. సో ఇండో పెసిఫిక్ రీజియన్లో మ్యారిటైమ్ కోఆపరేషన్ కోసం ఆస్ట్రేలియా, ఇండియా ఇండో పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ పార్ట్నర్షిప్ లాంచ్ చేసినారు. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్లో
ఈ ట్రేడ్ రిలేషన్స్ అనేవి పెంచడానికి ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసినారు. ఇండియా ఆస్ట్రేలియన్ కోల్ అండ్ ఎల్ఎన్జీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా, అండ్ ఆస్ట్రేలియా వచ్చేసి ఇండియన్ టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇంకా ఐటీ సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇండియా, ఆస్ట్రేలియా అండ్ జపాన్ ఫేర్ అండ్ సస్టైనబుల్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడానికి సప్లై చైన్ రెసిలెన్స్ ఇనిషియేటివ్ని కూడా లాంచ్ చేసినారు. నెక్స్ట్, ఆస్ట్రేలియా అనేది సెకండ్ లార్జెస్ట్ కోబాల్ట్ ప్రొడ్యూసర్, మళ్ళీ ఫోర్త్ లార్జెస్ట్ రేర్ ఎర్త్ మెటల్స్ ప్రొడ్యూసర్ అనమాట. సో ఆస్ట్రేలియన్ క్రిటికల్ మినరల్ ప్రాజెక్ట్స్కి ఈ క్రిటికల్ మినరల్స్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ కింద ఇండియా కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఆస్ట్రేలియా, ఇండియా గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ అనేది లాంచ్ చేసినారు. నెక్స్ట్, సోలార్ పీవీస్ బూస్ట్ చేయడానికి ఇండియా, ఆస్ట్రేలియా సోలార్ టాస్క్ ఫోర్స్ లాంచ్ చేసినారు. డిఫెన్స్ కోఆపరేషన్లో ఎయిర్ టు ఎయిర్ రిఫ్యూలింగ్ అగ్రిమెంట్, మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్, ఇంకా డిఫెన్స్ ఎక్సర్సైజ్ లైక్ ఆస్ట్రా హింద్, ఆజ్ ఇండెక్స్, మళ్ళీ ఇట్లాంటివి కూడా కండక్ట్ చేసినారు. అండ్ ఇండియా నుండి ఆస్ట్రేలియాకి చాలామంది స్కిల్డ్ మైగ్రెంట్స్ వెళ్ళారు. అండ్ సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనమాట ఆస్ట్రేలియా. సో స్టూడెంట్స్, రీసెర్చర్స్, ప్రొఫెషనల్స్ ఎట్సెట్రా వీళ్ళ మూవ్మెంట్ ఈజీ చేయడానికి ఇండియా ఆస్ట్రేలియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా సైన్ చేసినారు. సో ఇవన్నమాట కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్. నెక్స్ట్, ఛాలెంజెస్కి వస్తే కొన్ని ఖలిస్తానీ ఎలిమెంట్స్ వల్ల ఆస్ట్రేలియాలో యాంటీ ఇండియా యాక్టివిటీస్ అనేవి పెరిగిపోతున్నాయి. 2014లో కోఆపరేషన్ అండ్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అగ్రిమెంట్ చేసుకున్న ఇండియాకి యురేనియం కమర్షియల్గా సేల్ చేయట్లేదు. నెక్స్ట్, ఇండియా వీసా ఫీజ్ అనేది 125% హైక్ చేసినారు. సో ఇవన్నమాట మేజర్ ఇష్యూస్. నెక్స్ట్ 2.4 ఇండియా జర్మనీ రిలేషన్స్. సో ఇండియా జర్మనీ రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి జర్మన్ ఛాన్సలర్ ఇండియాని విజిట్ చేశారు. సో మన ఇండియాకి జర్మన్కి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది 2000లో స్టార్ట్ అయింది. 2025 వరకు ఆల్మోస్ట్ 25 years ఆఫ్ పార్ట్నర్షిప్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. సో రెండు కంట్రీస్ మధ్య సైంటిఫిక్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడానికి ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ ఆన్ కోఆపరేషన్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ని సైన్ చేసినారు. సో ఈ అగ్రిమెంట్ కింద 2024 వరకు 50 years కంప్లీట్ చేసుకున్నారనమాట. అండ్ ఇప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీ, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇవన్నీ ఎంకరేజ్ చేయడానికి జర్మనీ ఇండియా ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ రోడ్ మ్యాప్ అనేది లాంచ్ చేసినారు. సో ఇదన్నమాట. సో ఇండియా జర్మన్ పార్ట్నర్షిప్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఫస్ట్, జర్మనీ ఒక లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మన ఇండియాకి, 9th లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్ కూడా. ఇండియాలో కన్జ్యూమర్ మార్కెట్ ఎక్కువ ఉంటుంది అండ్ జర్మనీకి ఇది ఒక మంచి అవకాశం, లేబర్ యాక్సెస్కి అయినా కంపెనీస్ ఎక్స్పాన్షన్కి అయినా పనికొస్తుంది. నెక్స్ట్, ఇండియా లాంచ్ చేసిన కోalition ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెసిలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటర్నేషనల్ సోలార్ ఇనిషియేటివ్లో జర్మనీ కూడా మెంబరే. సో డిఫెన్స్ కోఆపరేషన్ కోసం 2006లో డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. జాయింట్ ఎక్సర్సైజెస్ లైక్ మిలాన్, పాసెక్స్, తరంగ్ శక్తి 1 ఇట్లాంటివన్నీ కూడా కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నారు. చైనీస్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని కూడా వీళ్ళు ఖండిస్తున్నారు. సో ఇదన్నమాట మేజర్ సిగ్నిఫికెన్స్ ఇండియా జర్మనీ రిలేషన్స్లో. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఆ ఛాలెంజెస్ కూడా చూద్దాము. ఇండియా రష్యా యుక్రెయిన్ వార్లో మన ఇండియా న్యూట్రల్ స్టాండ్ అనేది తీసుకుంది, కానీ జర్మనీ రష్యాని అపోజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, జర్మనీ చైనా మీద ఎక్కువ ఎకనామిక్గా డిపెండ్ అయ్యి ఉందన్నమాట.
సో అందుకే జర్మనీ కౌంటర్ చైనా యాక్టివిటీస్లో యుఎస్ఏ జపాన్ పార్టిసిపేట్ చేసినంత లైక్ క్వాడ్ గ్రూపింగ్ అట్లా జర్మనీ చేయట్లేదు. అండ్ మన ఇండియాలో జర్నలిస్టులకి సేఫ్టీ లేకపోవడం, కాశ్మీర్ ఇష్యూ పైన జర్మనీ అనేది క్రిటిసైజ్ చేస్తుంది. సో ఇవన్నమాట మేజర్ ఛాలెంజెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2.5 ఇండియా ఇటలీ రిలేషన్స్. సో ఫస్ట్ 18th G20 సమ్మిట్లోనే ఇండియా ఇటలీ ప్రైమ్ మినిస్టర్స్ ఒక బైలేటరల్ మీటింగ్ అనేది పెట్టుకున్నారు. దాంట్లో జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2020 to 2029 లాంచ్ చేసినారు. అందులో భాగంగానే ఆటోమోటివ్, సెమీకండక్టర్స్ అండ్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది లాంచ్ చేసినారు. ఇంకా జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ కనెక్టివిటీని బూస్ట్ చేయడం కోసం ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ IMECతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలనేసి డిస్కస్ చేసుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్స్పెండ్ చేయడానికి ఇండో ఇటాలియన్ ఇన్నోవేటివ్ అండ్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినారు. అండ్ స్పేస్ సెక్టర్లో ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ని ఇంప్రూవ్ చేయాలనేసి కూడా డిస్కస్ చేసుకున్నారనమాట ఈ మీటింగ్లో. సో ఇండియా ఇటలీ రిలేషన్స్ గురించి తెలుసుకుందాం. ఏన్షియన్ టైంలో స్పైసెస్ ట్రేడ్ చేయడానికి ఇటలీ నుండి ట్రేడ్ రూట్స్ ఉండేవి ఇండియాకి. నెక్స్ట్ మార్కో పోలో 13th centuryలో ఇండియాకి వచ్చారు. 2023లో ఇండియా ఇటలీ లాంచ్ చేసిన ఇండో పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ అండ్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఇనిషియేటివ్స్లో స్ట్రాటజిక్ పార్ట్నర్ అనమాట ఇటలీ. నెక్స్ట్ ఇండియాని కౌంటర్ చేయడంలో ఇటలీ కూడా ఎఫర్ట్స్ పెడుతుంది. ఎకనామిక్గా ఇటలీ మన ఇండియాకి 4th largest ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట యూరోపియన్ యూనియన్లోనే. ఈ జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్ అనేవి 1st, 2nd, 3rd largest ట్రేడింగ్ పార్ట్నర్స్ అనమాట యూరోపియన్ యూనియన్లో. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో కోలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ CDRI, మళ్ళా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో కూడా ఇటలీ జాయిన్ అయ్యింది. యూరోపియన్ యూనియన్లో 2nd largest ఇండియన్ డయాస్పోరా ఇటలీలో ఉంది. సో ఇండియన్ స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ తర్వాత 12 months వరకు టెంపరీ రెసిడెంట్స్కి మైగ్రేషన్ అండ్ మొబిలిటీ అగ్రిమెంట్ని 2 countries సైన్ చేసినాయి. అండ్ ప్రీవియస్గా చంద్రయాన్ 2 మిషన్లో లేజర్ ఇన్స్ట్రుమెంట్ని కూడా ఇటలీ డెవలప్ చేసింది. సో ఇదన్నమాట మేజర్ ఇండియా ఇటలీ రిలేషన్స్. నెక్స్ట్ 2.6 ఇండియా స్పెయిన్ రిలేషన్స్. సో బైలేటరల్ కోఆపరేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్పెయిన్ ప్రెసిడెంట్ ఇండియాని విజిట్ చేసినారు. ఆ విజిట్లో C295 ఎయిర్క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ లైన్ని ఇనాగరేట్ చేసినారు. సో టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఇంకా ఎయిర్బస్ స్పెయిన్ ఈ 2 గ్రూప్స్ కొలాబరేట్ అయ్యి పనిచేస్తున్నాయి అన్నమాట. సో మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోట్ చేయడం కోసం ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని ఎస్టాబ్లిష్ చేసినారు. అండ్ స్పానిష్ కాన్సులేట్ని బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. 2026లో ఇండియా స్పెయిన్ ఇయర్ ఆఫ్ కల్చర్, టూరిజం అండ్ AI లాగా డిక్లేర్ చేసినారు అనమాట 2026 ఇయర్ని. ఓకే. అండ్ 2024 నుంచి 2028 వరకు కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినారు. అండ్ యూనివర్సిటీ ఆఫ్ వలడాలిడ్ ఈ యూనివర్సిటీలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ చైర్స్ ఆన్ హిందీ అండ్ ఇండియా స్టడీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఇండియా స్పెయిన్ రిలేషన్స్కి వస్తే డిప్లొమాటిక్ రిలేషన్స్ మనకి 1956లో ఎస్టాబ్లిష్ అయినాయి. అండ్ సెక్యూరిటీ, డిఫెన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ కోసం 2017లో అసోసియేషన్ ఫర్ పీస్, గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. నెక్స్ట్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్లో ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అంటే ఇది ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అనమాట. సో దీంట్లో ఇండియన్ మెంబర్షిప్కి స్పెయిన్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ యూరోప్లో 6th largest ట్రేడింగ్ పార్ట్నర్ స్పెయిన్. అండ్ ఇండియాలో స్పెయిన్ 16th largest ఇన్వెస్టర్ అనమాట. అండ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్, కల్చరల్ కోఆపరేషన్ కూడా ఇండియా స్పెయిన్
కలిసి వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2.7.1 ఫస్ట్ ట్రైలేటరల్ పవర్ ట్రాన్సాక్షన్. సో ఇండియన్ గ్రిడ్ నుండి నేపాల్ టు బంగ్లాదేశ్ పవర్ని ట్రాన్సాక్షన్ చేయడం కోసం ఎన్పిటిసి విద్యుత్ వ్యాపార్ నిగమ్, ఇంకా నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అండ్ బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ ఈ ముగ్గురు కలిసి ఫస్ట్ ట్రైలేటరల్ పవర్ ట్రాన్సాక్షన్ని ఇనాగ్రేట్ చేసినారు. నెక్స్ట్ 2.7.2 చెన్నై వ్లాడివోస్టాక్ ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ ఆపరేషనల్. సో ఇండియాకి రష్యాకి మ్యారిటైమ్ టైస్ని బూస్ట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేసినారు. దీన్ని ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ అని కూడా పిలుస్తారు. సో దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి చెన్నై నుండి వ్లాడివోస్టాక్కి త్రూ నార్త్ ఈస్ట్ ఏషియా కనెక్ట్ చేస్తారనమాట. సో సీ ఆఫ్ జపాన్ నుండి సౌత్ చైనా సీ నుండి మలక్కా స్ట్రైట్ నుండి బే ఆఫ్ బెంగాల్ ద్వారా కనెక్ట్ చేస్తూ ఓవర్ 10,300 కిలోమీటర్స్ని కవర్ చేస్తుందన్నమాట ఈ కారిడార్, ఈ ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్. సో ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ ద్వారా అరౌండ్ 40% డిస్టెన్స్ అనేది తగ్గుతుంది, లాజిస్టిక్ కాస్ట్లు తగ్గుతాయి, కంట్రీ ట్రేడ్ పెరుగుతుంది, మ్యారిటైమ్ సెక్టర్ బూస్ట్ అవుతుంది. అండ్ సౌత్ చైనా సీ నుండి పాస్ అవ్వడం వల్ల చైనీస్ డామినెన్స్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా, దీన్ని కూడా కౌంటర్ చేయడానికి ఉంటుంది. అండ్ మన ఇండియా యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీ కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2.7.3 యుఎస్, జపాన్ అండ్ సౌత్ కొరియా సైన్డ్ డీజీ ఫ్రేమ్వర్క్. సో డీజీ ఫ్రేమ్వర్క్ అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇనిషియేటివ్ ఫర్ ఇండియా ఫ్రేమ్వర్క్. దీని మెయిన్ ఎయిమ్ యుఎస్, జపాన్, కొరియాతో కొలాబరేట్ అయ్యేసి ఇండియన్ ప్రైవేట్ సెక్టర్కి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం అన్నమాట. సో స్పెషల్గా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సెక్టర్స్లో 5G, సబ్మరైన్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్, AI, క్వాంటమ్ టెక్నాలజీ ఎట్సెట్రా ఇవన్నిటిపైన ఇంప్రూవ్ చేయడం అన్నమాట. దీనిపైన ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ 2018 to 23 వరకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ద్వారా 80% ఆఫ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది అయ్యింది. చాలామంది బ్యాంక్ అకౌంట్స్ రూరల్ ఏరియాస్లో కూడా చాలామంది బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారు, చాలామంది డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ వాడుతున్నారు. సో ఇవన్నీ డెవలప్ అయినాయి. అండ్ గవర్నమెంట్ ద్వారా పెన్షన్స్ ఎట్సెట్రా లాంటి క్యాష్ సపోర్ట్ అనేది డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకే పడుతున్నాయి. అండ్ 33% వరకు ఎకనామిక్ గ్రోత్ అనేది అయ్యింది ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయడం వల్ల. సో ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇంప్రూవ్ అండ్ ఎంకరేజ్ చేయడం కోసం ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారు. దాంట్లో యుఎస్ ఇండియా గ్లోబల్ డిజిటల్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్, G20 ఫ్రేమ్వర్క్ ఫర్ సిస్టమ్స్ ఆఫ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్చువల్ గ్లోబల్ DPI రిపాజిటరీ ఇట్లాంటి గ్లోబల్ ఇనిషియేటివ్స్ని కూడా తీసుకొని వచ్చారు. నెక్స్ట్ 2.7.4 సెకండ్ ఇండో క్యారికామ్ సమిట్ కంక్లూడెడ్ ఇన్ గయానా. సో క్యారికామ్ అంటే క్యారిబియన్ కమ్యూనిటీ. ఈ కరీబియన్ ఐలాండ్స్లో ఓవరాల్గా 21 కంట్రీస్ ఉన్నాయి. సో ఈ క్యారికామ్ కమ్యూనిటీని ఎకనామిక్ కోఆపరేషన్ కోసం 1973లో ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఇండియా అండ్ క్యారికామ్ రిలేషన్స్ స్ట్రెంగ్తెన్ చేయడానికి మెయిన్గా కెపాసిటీ బిల్డింగ్, అగ్రికల్చర్, ఫుడ్ అండ్ సెక్యూరిటీ, రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్, ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇలా 6 పిల్లర్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ క్యారికామ్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే క్యారికామ్ కంట్రీస్ లైక్ యాంటిగ్వా, బార్బుడా యుఎన్ఎస్సిలో ఇండియాకి పర్మనెంట్ మెంబర్షిప్ కోసం సపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇండియా ఆర్గనైజ్ చేసిన గ్లోబల్ సౌత్ సమ్మిట్ 2024లో పార్టిసిపేట్ చేసినాయి. డిఫెన్స్ ఎక్స్పోర్ట్ మనం చేసినాము ఈ కంట్రీస్కి. నెక్స్ట్ క్యారికామ్ కంట్రీస్ సురినేమ్ అనే కంట్రీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అయింది. అంతేకాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్కి కోఆపరేషన్, ఇది లాటిన్ అమెరికాకి గేట్వే లాగా పనిచేస్తుంది. అండ్ ఇండియన్ డయాస్పరా కూడా ఈ కంట్రీస్లో ఉన్నారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2.7.5 ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్.
సో ఈ మీటింగ్లో 10 ఏషియన్ కంట్రీస్ ప్లస్ 8 డైలాగ్ పార్ట్నర్స్ అయిన ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, రష్యా, యుఎస్, కొరియా, ఇవన్నీ 8 డైలాగ్ పార్ట్నర్స్ ప్లస్ 10 ఏషియన్ మెంబర్స్, ఈ 18 మెంబర్స్ దీంట్లో మీటింగ్లో పార్టిసిపేట్ చేసినారు. సో ఈ మీటింగ్ మెయిన్ పర్పస్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ని స్ట్రెంగ్తెన్ చేసేసి పీస్, స్టెబిలిటీ అండ్ రీజియనల్ డెవలప్మెంట్ చేయాలనేసి. సో రీసెంట్గా 11th మీటింగ్ వియట్నాంలో లావోస్లో జరిగిందనమాట. నెక్స్ట్ 2.7.6 ఇండియన్ కెమికల్ కౌన్సిల్ విన్స్ OPCW ద హేగ్ అవార్డ్. సో కెమికల్ వెపన్ కన్వెన్షన్ 1997లా ఈ కెమికల్ వెపన్స్ ప్రొడక్షన్ కానీ డెవలప్మెంట్ కానీ యూసేజ్ని తగ్గించాలనేసి ఈ కన్వెన్షన్ అనేది ఫామ్ అయింది. దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీయే ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అనమాట. సో ఈ ఆర్గనైజేషనే అప్పుడు హేగ్ అవార్డ్స్ అనేసి ఇస్తుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక కెమికల్ ఇండస్ట్రీని రికగ్నైజ్ చేస్తూ మన ఇండియన్ కెమికల్ కౌన్సిల్కి ఈ OPCW హేగ్ అవార్డ్ అనేది ఇచ్చినారు. సో ఈ హేగ్ అవార్డ్స్ అనేవి 2014 నుంచి ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కైరో కాల్ టు యాక్షన్. సో లోకల్ లెవెల్లో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎఫిషియెంట్గా ఉండాలి, సస్టైనబిలిటీని ప్రమోట్ చేయాలి, ఈక్విటీ అండ్ జస్టిస్ ప్రమోట్ చేయాలి, అర్బన్ ఏరియాస్లో హౌసింగ్ క్రైసిస్ని సాల్వ్ చేయాలి అనేసి గ్లోబల్ లెవెల్లో టార్గెట్ పెట్టుకున్నారనమాట ఈ కైరో కాల్ టు యాక్షన్. రీసెంట్గా ఈజిప్ట్లోని కైరోలో వరల్డ్ అర్బన్ ఫోరం ఈ 12th సమ్మిట్ ఆర్గనైజ్ చేసిందనమాట. సో ఈ వరల్డ్ అర్బన్ ఫోరం అనేది బేసిక్గా ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల కలిగే ఇంపాక్ట్స్ పైన ఎగ్జామిన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2.7.8 ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ గ్లోబల్ లెవెల్లో అన్ని కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ని యునైట్ చేస్తుంది. ఇది 1895లో లండన్లో ఎస్టాబ్లిష్ చేసినారు. దీంట్లో ఓవరాల్గా 105 కంట్రీస్ ఉన్నాయి. సో ఈ 105 కంట్రీస్కి చెందిన 306 కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ అని ఉన్నాయి. సో ఈ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ గ్లోబల్ లెవెల్లో కొలాబరేషన్కి, నాలెడ్జ్ ఎక్స్చేంజ్కి, కోఆపరేషన్కి కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో రీసెంట్గా ఇండియాలో ఫస్ట్ టైం 130 years తర్వాత ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ అనేది ఆర్గనైజ్ చేసినారు. దాంట్లో సహకార్ సే సమృద్ధి విజన్తో అలైన్ చేస్తూ కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్ అనే థీమ్ పెట్టినారనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2.7.9 ట్రిటన్ ఐలాండ్స్. సో ట్రిటన్ ఐలాండ్స్ సౌత్ చైనా సీలో ఉన్నాయి. ఈ ఐలాండ్స్ వియట్నాం అండ్ తైవాన్ కూడా క్లెయిమ్ చేసుకుంటాయి మావి అనేసి. కానీ చైనా దీనిపైన కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్. సౌత్ చైనా సీలో మిలిటరీ డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ట్రిటన్ ఐలాండ్స్లో మిలిటరీ బేస్ని చైనా డెవలప్ చేస్తుంది. సో ఇది రీసెంట్గా శాటిలైట్ ఇమేజ్ ద్వారా రివీల్ అయిందనమాట. సో దీంతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కంప్లీట్ అయిపోయింది నవంబర్ మంత్వి.